ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, నువ్వు ఎక్కడైతే బాధపడ్డావో, ఎక్కడైతే నీ విలువను కోల్పోయావో, తిరిగి మళ్ళీ అక్కడే అదే ప్రదేశంలో నిన్ను ఒక రాజులాగా నిలబెట్టబోతున్నాను. నీకు సంతోషమేగా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఎంత గొప్ప అదృష్టం అంటే బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించేది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితి తప్పకుండా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలామంది మనం చెయ్యని తప్పులకి చాలా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు, చాలా నిందలు మోస్తూ ఉంటారు. వాళ్ళకి కనీసం ఇవ్వవలసినటువంటి ఆ గౌరవం కూడా ఇవ్వకుండా చాలా కించపరిచి మాట్లాడి ఎందరో ముందు మనల్ని అవమానాల పాలు చేస్తూ ఉంటారు. దానిలో మన తప్పేమీ ఉండకపోయినా సరే, అలాంటి వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? ఈ విధమైన ఆలోచనలు చాలా మందిలో ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితి రాకపోవచ్చు, కానీ దీనిని ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు చాలా బాధపడి ఉంటారు. వారి మనసు కూడా ఎంతో నొచ్చుకొని ఉంటుంది. వారందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక గొప్ప శుభవార్త చెబుతూ ఉన్నారు. నేను ముందే చెప్పాను కదా, ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితంలో రావాలి అంటే, ఎవరైతే అవమానాల పాలు పడ్డారో, ఎవరైతే ఎంతోమంది ముందు అవమానించబడ్డారో, ఆ బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు ఇచ్చేటువంటి అదృష్టం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎంతకు మించిన అదృష్టం ఏముంటుంది ఫ్రెండ్స్? మనల్ని ఎవరైతే కించపరిచారో, ఎవరైతే మనకు గౌరవం ఇవ్వలేదో, వారందరి ముందు కూడా ఒక రాజులాగా నిలబెట్టబోతున్నారు బాబాగారు. మనల్ని హీనంగా చూసిన వాళ్ళు, కించపరిచిన వాళ్ళు, తక్కువ చేసి చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కనీసం మన కళ్ళలోకి చూడాలంటే భయపడేంత స్థితిలో మనల్ని ఉంచబోతూ ఉన్నారు. అంత గొప్ప అదృష్టాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారండి. అందుకే ఈ అదృష్టం అనేది ఎవరైతే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో ఆ బిడ్డలందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు ఏ విధంగా తన బిడ్డలను ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఒక విషయం గుర్తించుకోమ్మా. నువ్వు ఎక్కడైతే బాధపడ్డావో, ఎక్కడైతే నీ విలువను కోల్పోయావో, తిరిగి మళ్ళీ అక్కడే అదే ప్రదేశంలో అదే మనుషుల ముందు నిన్ను ఒక రాజులాగా నిలబెట్టబోతున్నాను. అలా నేను తప్పకుండా చేస్తానమ్మా. నువ్వు ఈ విషయాన్ని చాలా గట్టిగా విశ్వసించు. ఎందుకంటే ఇది నీ బాబా బాధ్యత, తప్పకుండా నిర్వర్తించాల్సిన బాధ్యత. అందుకే 600 సరే ఈ పని నేను చేసి తీరుతానమ్మా. చూడు తల్లి, నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఇప్పుడు నీ మనసు కష్టాలతో నిండిపోయి ఉంది కదా బిడ్డ. ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతూ ఉన్నావు. ఎంతో బాధపడుతున్నావు, భయపడుతూ ఉన్నావు. కానీ తల్లి, ఎప్పుడూ కూడా భయపడవద్దు. పడిపోతే అక్కడే కూర్చొని ఏడవవద్దమ్మా. ఆ పరిస్థితి నుంచి, అక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. అడుగు ముందుకు వెయ్యనిదే గమ్యాన్ని చేరుకోలేవని గుర్తించు. ఒక్కరోజు నీది కాదన్నంత మాత్రాన జీవితం అంతా కూడా నీది కాకుండా పోదు. ఈ ఒక్కరోజు మాత్రమే నీకు వ్యతిరేకంగా జరిగింది. మిగతా అన్ని రోజులు నీకు శుభం కలిగేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. ధైర్యంగా లేచి ముందుకు నడు. నీకు వండగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడమ్మా. నేను నీకు సాయం చేస్తాను, సరేనా? ఒక్క విషయం తెలుసుకో. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆ ఆనందం తాత్కాలికం అని తెలుసుకో. అవునమ్మా, నీకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిర్ణయాలను మార్చుకోవద్దు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు.
నిదానంగా ఆలోచించి మంచి దారిలో నడువు బిడ్డ. అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుంది. ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని కూడా చేరుకుంటావమ్మా. నీ పూర్తి బాధ్యత నాకు అప్పగించి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి. సమయానుగుణంగా అన్నీ నేను జరిపిస్తాను. చెప్పాను కదా, అది నా బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయకు. ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలంటే ఏది నీ దగ్గరకు రాదు కదా. మనం ప్రయత్నించి తీరాలి కదా తల్లి. ఆ ప్రయత్నంలో నువ్వు విఫలం కావద్దు. ప్రయత్నిస్తూ ఓడిపో, కానీ అక్కడే ఆగిపోకు. ప్రయత్నిస్తూ ఉన్నవారికి తప్పకుండా విజయం దగ్గరవుతుందమ్మా. తప్పకుండా వారు విజయం సాధిస్తారు. అది నువ్వు ఊహించలేనటువంటి గొప్ప విజయం అవుతుంది. ఈ బాబా మాటపై విశ్వాసం ఉంచు తల్లి. బయటకు వెళ్ళి వెతుకు, ప్రయత్నించు, పోరాడు. అప్పుడే నీకు కావలసింది నీకు దొరుకుతుంది. అప్పుడే నీ జీవితానికి కూడా ఒక పరమార్థం ఉంటుంది. కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేసి ప్రయత్నించు తల్లి. అంతా మంచిగా మారుతుంది. అంతా మంచిగా మారేలా నేను చేస్తాను. నీకు ఒక దైవ రహస్యం చెప్పనా తల్లి? ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తారు. కాబట్టి కష్టపడు, నీ ప్రయత్నాన్ని ఆపకు. నీకు కొన్ని మంచి అవకాశాలు నేను కల్పిస్తానమ్మా. వాటిని చేజార్చుకోకు. నీకు దూరమైనవన్నీ కూడా నేను దగ్గర చేస్తాను. నీ కష్టాలను నువ్వు మరచిపోయేంత ఆనందాన్ని నీకు ప్రసాదిస్తాను తల్లి. నేను నీతోనే ఉంటూ అన్నీ జరిపిస్తాను. ముందు నీలో ఉన్న భయాన్ని వదిలేసేయి. ప్రశాంతంగా ఉండు. అప్పుడే అన్నీ సాధించగలవు. ఏం జరిగినా సరే మౌనంగా ఉండు బిడ్డ. స్థితప్రజ్ఞతను అలవాటు చేసుకో. ఎందుకంటే నీకైనా రోజులు రాబోతున్నాయమ్మా. అప్పుడు పట్టరాని ఆనందం నీకు కలుగుతుంది. నన్ను నమ్ము బిడ్డ. త్వరలోనే నువ్వు నా దర్శనం కొరకు షిరిడీ కూడా రాబోతున్నావు. ఇది నీ సాయి ఆశీర్వాదం. నా ఆశీర్వాదంతో నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు కోరుకుంటున్న సంతోషం, మంచి జీవితం నీకు కల్పిస్తానమ్మా. ధైర్యంగా ఉండు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానని తెలుసుకో. నువ్వు ఏదైతే నమ్ముతావో అదే జరుగుతుంది. ఎల్లవేళలా ఈ తండ్రి ఆశీర్వాదం నీతో పాటు నీ కుటుంబానికి కూడా ఉంటుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు ఎంత గొప్ప సందేశాన్ని అందించారో. బాబాగారు చెప్పినట్టు మనం ఎక్కడైతే మన జీవితాన్ని కోల్పోయామో అక్కడే మనం వాళ్ళందరి ముందునే వాళ్ళకి అందరంత ఎత్తులో బాబాగారు మనల్ని పెడతానని చెప్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటంటే మనల్ని చాలామంది ఎన్నో అవమానాల పాలు చేస్తూ ఉంటారు. మన ముందు ఒకలా ఉంటారు, మనం వెళ్ళిపోయిన తర్వాత మరొకలా ఉంటారు. అంటే మన ముందు ఎంతో ప్రేమను నటించి మనం వెళ్ళిన తర్వాత మన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా. ఇదైతే నాకు తెలిసి చాలామంది జీవితాలలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా వారి తప్పు వారు తెలుసుకునేలా చేస్తారు. వారి తప్పు వారికి తెలిసొచ్చేలా చేస్తారండి. నిజంగా చెప్పాలంటే కనీసం వాళ్ళు మన కళ్ళలోకి చూసి మాట్లాడటానికి భయపడేలా చేస్తారు. వీళ్ళనా నేను ఇన్ని మాటలన్నది, వీళ్ళ గురించా నేను వాళ్ళకి వీళ్ళకి చెప్పింది, ఎవరైనా నేను చెప్పినవన్నీ వీళ్ళకి చెప్పుంటారేమో, ఇప్పుడు నేను వాళ్ళని ఎలా చూడగలను, ఏదైనా సహాయం కావాలంటే ఎలా అడగగలను అనే స్థితికి వాళ్ళని తీసుకువస్తారు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి మీరు ఎలాంటి స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నారు. 10 మందికి సాయం అందించేటువంటి ఆ గొప్ప స్థాయిని మీకు బాబాగారు ప్రసాదించబోతూ ఉన్నారు. ఇకపై బాబాగారినే అందరూ నిశ్చింతగా ఉండండి, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎందుకంటే అతి త్వరలోనే బాబాగారు మీ ముందుకు రాబోతూ ఉన్నారు.
ఒక గొప్ప జీవితాన్ని మీకు ప్రసాదించబోతూ ఉన్నారు. వెంటనే షిరిడీ ప్రయాణానికి సిద్ధం కండి. ఎందుకంటే ఇంత చేసిన మన బాబాగారికి మనం కృతజ్ఞతలు చెప్పాలిగా. బాబాగారిని దర్శించుకోవాలి కదా. ప్రతి ఒక్కరికి ఆ అవకాశం వస్తుందండి. అంటే బాబాగారు ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మార్చబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డని తన షిరిడీకి పిలిపించుకుంటూ ఉన్నారు. దాని ద్వారా మనకు ఆ తండ్రి దర్శనంతో పాటు తన బిడ్డలను కూడా బాబాగారు చూసుకోబోతూ ఉన్నారు. ఈ అదృష్టం ప్రతి ఒక్క బాబా బిడ్డకి కలగబోతూ ఉందండి. తండ్రి, ఆ అవకాశాన్ని నాకు కూడా ప్రసాదించు, నా వైపు కూడా చూడని మనస్ఫూర్తిగా బాబాగారిని మనందరం కూడా వేడుకుందాం. ఈ గొప్ప అదృష్టాన్ని మీరు నాకు ప్రసాదిస్తారని నాకు తెలుసు బాబా, కానీ కొంచెం త్వరగా నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించండి. అతి త్వరగా నేను మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఉంది తండ్రి అని ప్రతి ఒక్కరం కూడా బాబాగారిని వేడుకుందాం. మనం ఏదైతే కోరుకుంటామో అదే విధంగా బాబాగారు మనందరినీ కూడా ఆశీర్వదిస్తారండి. ప్రతి ఒక్క బాబా బిడ్డకి శుభం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.